ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అందరికీ నమస్కారం. దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించే ఈ సమయానికి మీ అందరికీ ప్రేమతో స్వాగతం. ఈరోజు మనం కలిసి బైబిల్లోనే అత్యంత పునాదిలాంటి ఒక సత్యాన్ని నేర్చుకోబోతున్నాం. అవునండి, మనందరి మూలాల గురించి, అసలు మన ఉనికికి ఉన్న ఉద్దేశ్యం గురించి మాట్లాడే ఒక అద్భుతమైన వాక్యభాగంలోకి వెళ్లబోతున్నాం. అది ఆదికాండము మొదటి అధ్యాయము 26 మరియు 27 వచనాలు. ఈ అధ్యాయం మనందరికీ ఎంతో దీవెనకరంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. సరే, మరి మనం నేరుగా ఈరోజు మన అంశంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడిలా అన్నారు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యుదము. ఇక్కడే మనందరికీ ఒక పెద్ద ప్రశ్నొస్తుంది కదండి. బైబిల్ మొదటి నుండి చివరి వరకు దేవుడు ఒక్కడే అని చాలా స్పష్టంగా చెప్తోంది. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆయన తన గురించి తాను నేను చేస్తాను అని చెప్పకుండా మనము చేయుదము అని బహువచనంలో ఎందుకు మాట్లాడారు? ఇది చాలా శతాబ్దాలుగా ఎంతో మంది వేదాంతులు చర్చిస్తున్న ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈరోజు మన అధ్యయనంలో ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనమొక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దాం. ముందుగా ఈ వచనంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దాని చుట్టూ ఉన్న ఆ మర్మమేంటి అని చర్చిద్దాం. ఆ తర్వాత మూలభాష అయిన హీబ్రూలోని కొన్ని కీలకమైన పదాలను పరిశీలిద్దాం. మరి బైబిల్లోని ఇతర భాగాలలో కనిపించే దేవుని పరలోక సభ అనే భావనను కూడా చూస్తాం. అసలు స్వరూపము, పోలిక అనే మాటలకు నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత కొన్ని సాధారణ అపార్థాలను కూడా సరిచేసుకుని చివరగా మన సృష్టి వెనుక ఉన్న గొప్ప ఉద్దేశ్యాన్ని ధ్యానించి ముగిద్దాం. అస్సలీ వచనం ఎందుకంత ప్రాముఖ్యమంటారా? ఎందుకంటే ఇది మానవాళి యొక్క సృష్టి గురించి బైబిల్లో ఉన్న మొట్టమొదటి అత్యంత స్పష్టమైన ప్రకటన. మనం ఎక్కడ్నించొచ్చాం, మనమెవరోం, దేవునితో మనకెలాంటి ప్రత్యేకమైన సంబంధం ఉందో చెప్పే పునాది రాయిలాంటిది ఈ వచనం. మన బ్రతుకుకు అర్థాన్నిచ్చే కీలకమైన సత్యాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు చెప్పింది అక్షరాల నిజం. అయితే ఇక్కడే ఒక చిన్న గందరగోళం కూడా మొదలవుతుంది. సృష్టి కార్యమంతా చూస్తే దేవుడు పలికెను, ఆ ప్రకారమాయెను అని ఏకవచనంలో ఎంతో అధికారంతో సాగుతూ ఉంటుంది. కాని మనిషి సృష్టి దగ్గరికి రాగానే ఒక్కసారిగా మాటతీరు మారి మనము చేయుదము అనే బహువచన ప్రయోగం ఎందుకొచ్చింది? ఈ ఒక్క చిన్న మాట ఎన్నో రకాలైన వివరణలకు దారితీసింది. అవును, కొందరు వెంటనే ఇది త్రిత్వాన్ని సూచిస్తుందని బలంగా నమ్ముతారు. మరికొందరేమో ఇది దేవదూతలను ఉద్దేశించి అన్నమాట అని అంటారు. ఇంకొందరైతే ఇది కేవలం ఒక భాషాశైలి అంతే అని భావిస్తారు. అయితే మన ఉద్దేశ్యం ఊహాగానాలు చేయటం కాదు. బైబిల్ తన గురించి తానేమి చెబుతోందో జాగ్రత్తగా పరిశీలించడమే మన పని. మూలభాష, ఆనాటి చారిత్రక సందర్భం, ఇంకా బైబిల్లోని ఇతర లేఖనాల వెలుగులో ఈ మర్మాన్ని ఛేదించడానికి మనం కలిసి ప్రయత్నిద్దాం. ఈ వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం దాని పూర్తి సందర్భాన్ని చూడాలి. ఆదికాండము మొదటి అధ్యాయం మొత్తం ఒకే ఒక శక్తివంతమైన సందేశాన్ని గట్టిగా ప్రకటిస్తుంది. అదేంటంటే ఈ విశ్వానికి సృష్టికర్త ఒక్కరే, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. ఇది ఆ కాలంలోని ఇతర ప్రాచీన సంస్కృతుల నమ్మకాలకు పూర్తిగా భిన్నమైనది. వాళ్ల సృష్టికథల్లో అనేక దేవతలు, వాళ్ల మధ్య యుద్ధాలు, గొడవలు ఇలాంటివన్నీ ఉండేవి. చారిత్రక నేపథ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రాచీన సమీప ప్రాచ్య సంస్కృతులలో ఒక ప్రధాన దేవుడుంటాడని, ఆయన కింద సలహాలివ్వటానికి, పనులు చేయడానికి చిన్న దేవతలతో కూడిన ఒక దైవ సభ ఉంటుందని నమ్మేవారు. బైబిల్ రచయితలు కూడా మనకు అర్థమవటానికి అదే విధమైన పరిభాషను వాడారు. కాని దాని అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. సర్వశక్తిమంతుడైన ఏకైక దేవుడున్నాడని, ఆయన తన సభలో ఉన్న పరలోక జీవులతో అంటే దేవదూతలతో మాట్లాడుతున్నాడని చూపించడానికి ఈ పద్ధతిని వాడారు. ఇది అనేక దేవుళ్లను పూజించే విధానాన్ని ఖండించి ఇశ్రాయేలు దేవుని యొక్క అద్వితీయమైన సార్వభౌమత్వాన్ని స్థాపించడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు నేను ఆదికాండము 1వ అధ్యాయం 26 మరియు 27వ వచనాలను నెమ్మదిగా స్పష్టంగా చదువుతాను. దయచేసి శ్రద్ధగా గమనించండి. మరియు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపులను, ఆకాశపక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమిమీద ప్రాకు ప్రతి పురుగును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగానో పురుషునిగానో వారిని సృజించెను. ఇక్కడ ఉన్న ఆ మార్పును గమనించారా? 26వ వచనంలో దేవుని మాటలు బహువచనంలో ఉన్నాయి.
చూడండి, మన స్వరూపమో మన పోలిక మనము చేయుదము. కాని వెంటనే 27వ వచనంలో అసలు సృష్టికార్యాన్ని వర్ణించేటప్పుడు రచయిత ఒక్కసారిగా ఏకవచనంలోకి మారిపోయారు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ప్రకటన బహువచనంలో ఉంది, కాని ఆ కార్యం మాత్రం చాలా స్పష్టంగా ఏకవచనంలో ఉంది. ఈ మార్పులోనే మన ప్రశ్నకు సమాధానం దాగి ఉంది. ఈ మర్మాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోటానికి మనం మూల భాష అయిన హీబ్రూలోకి ఒకసారి తొంగిచూడాలి. ఈ వచనంలోని కొన్ని ముఖ్యమైన పదాల అసలైన అర్థాలను తెలుసుకుంటే దేవుని మాటల వెనుక ఉన్న భావం మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసే మొదటి పదం నయషే. దీనికి అర్థం మనము చేయుదము. ఇది వ్యాకరణపరంగా చాలా స్పష్టమైన బహువచన క్రియ. అంటే మాట్లాడే వ్యక్తి తనతో పాటు ఇతరులను కూడా కలుపుకుని మాట్లాడుతున్నారు. కొందరు దీనిని రాయల్ వి అని, అంటే ఒకప్పుడు రాజులు తమ గొప్పతనాన్ని తెలియచేయడానికి తమ గురించి తామే బహువచనంలో మాట్లాడుకునేవారని వాదిస్తారు. అయితే ఆధునిక హీబ్రూ పండితులు బైబిల్ హీబ్రూ భాషలో అలాంటి రాయల్ వి వాడుక లేనేలేదని స్పష్టంగా నిర్ధారించారు. కాబట్టి దేవుడు ఇక్కడ నిజంగానే తనతో పాటు ఉన్న ఒక సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రెండవ అతి ముఖ్యమైన పదం ఎలోహిం. ఈ పదాన్ని మనం సాధారణంగా దేవుడు అని అనువదిస్తాం. అయితే హీబ్రూలో ఇది ఒక బహువచన నామవాచకం. దీనికి అసలైన అర్థం శక్తిమంతులు. పాత నిబంధనలో ఈ పదం సర్వశక్తిమంతుడైన మన దేవుడిని సూచించడానికి వాడబడింది. కాని కొన్ని సందర్భాలలో దేవదూతలను లేదా ఇతర పరలోక జీవులను సూచించడానికి కూడా వాడబడింది. ఇక్కడ అసలు విషయమేంటంటే, సాధారణంగా ఎలోహిం దేవుని గురించి చెప్పినప్పుడు దానితో పాటు వచ్చే క్రియ ఏకవచనంలో ఉంటుంది. కాని ఆదికాండము 1:26లో ఎలోహిం అనే బహువచన నామవాచకంతో పాటు నయేషే అనే బహువచన క్రియ వాడబడింది. ఇదే ఈ మర్మాన్ని ఛేదించడానికి మనకు దొరికిన అతి పెద్ద ఆధారం. మూడవ పదం సేలం, అంటే స్వరూపము. ఇది ఒక భౌతిక రూపాన్ని, ఆకారాన్ని లేదా ఒక ప్రతిబింబాన్ని సూచిస్తుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ప్రాచీన కాలంలో ఒక చక్రవర్తి తాను జయించిన రాజ్యాలలో తన అధికారాన్ని చూపించడానికి తన విగ్రహాలను నిలబెట్టేవాడు. ఆ విగ్రహం రాజు యొక్క సేలెమన్మాట. అది రాజు కాదు, కాని రాజు యొక్క అధికారాన్ని, ఆయన ప్రతినిధిత్వాన్ని సూచిస్తుంది. సరిగ్గా అలాగే మానవుడు ఈ భూమిపై దేవుని సేలంగా, అంటే ఆయన ప్రతినిధిగా సృష్టించబడ్డాడు. నాలుగవ పదం డెమూత్, అంటే పోలిక. సేలెం అనేది మనం ఎవరి ప్రతినిధులమో చెబితే, డెమూత్ అనేది ఆ పాత్రను మనం ఎలా నిర్వర్తించాలో చెప్తుంది. ఇది కేవలం మన రూపానికి సంబంధించింది కాదు, కాని మన సామర్థ్యానికి, మన విధులకు, మన స్థాయికి సంబంధించింది. అంటే మనం దేవుని గుణాలైన ప్రేమ, న్యాయం, కరుణ వంటి వాటిని మన పరిపాలనలో చూపించాలి. ఆయన మనకప్పగించిన సృష్టిపై ఆయన ప్రతినిధులుగా అధికారం చెలాయించాలి. చివరిగా అత్యంత ప్రాముఖ్యమైన క్రియ బారా, అంటే సృజించెను. చూడండి, 26వ వచనంలో ప్రణాళిక మనము అని బహువచనంలో ప్రకటించబడింది. కాని 27వ వచనంలో ఈ బారా అనే ఏకవచన క్రియ ఏకంగా 3 సార్లు పునరావృతం చేయబడింది. దేవుడు సృజించెను, దేవుడు సృజించెను, దేవుడు సృజించెను. ఈ పదం బైబిల్లో ఎప్పుడూ దేవునికి మాత్రమే వాడబడింది. ఇది శూన్యం నుండి అద్భుతంగా సృష్టించే దేవుని అద్వితీయమైన శక్తిని సూచిస్తుంది. దీని అర్థం చాలా స్పష్టం. మనిషిని చేయాలనే నిర్ణయం పరలోక సభలో ప్రకటించబడినప్పటికీ ఆ అద్భుతమైన సృష్టికార్యాన్ని చేసింది మాత్రం సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్కరే. దేవుడు తన పరలోక పరివారంతో, అంటే తన సభతో మాట్లాడటం అనేది కేవలం ఆదికాండము 1వ అధ్యాయంలో జరిగిన ఒక వింత సంఘటన కాదు. పాత నిబంధన గ్రంథంలో ఈ నమూనా అనేక ఇతర చోట్ల కూడా కనిపిస్తుంది. వాటిని పరిశీలిస్తే ఆదికాండము 1:26లో ఏమి జరుగుతుందో మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ కీర్తనలు 82:1. ఇక్కడ ఇలా వ్రాయబడి ఉంది: దేవుడు దేవతల సమాజంలో నిలుచుచున్నాడు, ఆయన దేవతల మధ్యన తీర్పు తీర్చును. ఇక్కడ దేవతలు అని అనువదించబడిన పదం హీబ్రూలో మరేదో కాదు, ఎలోహిం. ఆదికాండములో మనం చూసిన అదే పదం. ఇది దేవుని పరలోక సభను సూచిస్తుంది. అక్కడ ఆయన తన దూతల మధ్య న్యాయాధిపతిగా నిలిచునియున్నాడు. ఇది దేవుడు ఒంటరిగా పరిపాలించలేదని కాదు, కాని ఆయన తన సభ సమక్షంలో తన నిర్ణయాలను ప్రకటిస్తాడని చూపిస్తుంది. చూసారా,
ఈ నమూనా పదే పదే కనిపిస్తుంది. ఏదెను తోటలో పాపం చేసిన తర్వాత దేవుడు, ఇదిగో మనుష్యుడు మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ఒకనివలె ఆయను అన్నారు. బాబేలు గోపురం వద్ద గనుక మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయుదము అన్నారు. యెషయా ప్రవక్త తన దర్శనంలో, నేను ఎవని పంపెదను, మా కొరకు ఎవడు పోవును అని ప్రభువు అడగడం విన్నాడు. ఈ వచనాలన్నీ ఒకే చిత్రాన్ని చూపిస్తున్నాయి. సర్వశక్తివంతుడైన దేవుడు తన పరలోక సభను సంబోధిస్తూ తన ప్రణాళికలను మరియు తీర్పులను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఈ వచనం గురించి చాలా సాధారణంగా, విస్తృతంగా ప్రచారంలో ఉన్న వివరణను మనం పరిశీలిద్దాం. అదే త్రిత్వ సిద్ధాంతం. చాలామంది క్రైస్తవులు మనము అనే పదం తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడినే సూచిస్తుందని నమ్ముతారు. ఇది ఒక ముఖ్యమైన వేదాంతపరమైన బోధ అయినప్పటికీ ఆదికాండము 1:16ను రాసిన రచయిత ఉద్దేశ్యమసలు అదేనా అని నిష్పక్షపాతంగా పరిశీలించడం మన బాధ్యత. ఈ పట్టికలో మనం ఈ 2 ప్రధాన దృక్కోణాలను పోల్చి చూద్దాం. ఒకవైపు పరలోక సభ దృక్కోణం ఉంది. ఇది హీబ్రూ వ్యాకరణానికి, పాత నిబంధనలోని ఇతర సారూప్య వచనాలకు మరియు ఆనాటి చారిత్రక సందర్భానికి చక్కగా సరిపోతుంది. మరోవైపు త్రిత్వ దృక్కోణాన్ని చూస్తే దానికి హీబ్రూ వ్యాకరణంలో ప్రత్యక్ష ఆధారం తక్కువ. అంతేకాకుండా ఇది చాలా ముఖ్యమైన విషయం. క్రొత్త నిబంధన రచయితలు త్రిత్వం గురించి ఎంతో బోధించారో కాని వారు ఈ వచనాన్ని రుజువుగా ఎప్పుడూ ఎక్కడా ఉదహరించలేదు. ఈ కారణంగా చాలామంది ఆధునిక బైబిల్ పండితులు కూడా ఇది అసలు రచయిత ఉద్దేశ్యం కాదని, తరువాత కాలంలో వచ్చిన వేదాంతపరమైన వివరణ అని అంగీకరిస్తున్నారు. అవును, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. త్రిత్వాన్ని బలంగా నమ్మే పండితులు కూడా ఈ విషయంలో ఏకీభవిస్తారు. వాళ్ళు త్రిత్వం ఒక బైబిల్ సత్యమని నమ్మినప్పటికీ ఆదికాండము 1:26ను రాసిన మానవ రచయిత మనసులో ఆ బోధ లేదని వారు ఒప్పుకుంటారు. కాబట్టి మనం మూలగ్రంథం యొక్క అసలు అర్థాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. కాబట్టి మనం ఇప్పటివరకు చూసిన వ్యాకరణ, చారిత్రక మరియు లేఖన ఆధారాలన్నిటినీ కలిపి చూస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. ఆదికాండము 1:26లో ఏకైక సత్యదేవుడు తన పరలోక సభ అయిన దేవదూతల సమూహాన్ని ఎలోహిం సంబోధిస్తూ తన సృష్టి కార్యంలో అత్యున్నతమైన ఘట్టాన్ని ప్రకటించారు. మన స్వరూపమందు నరులను చేయుదము. అయితే ఒక్క విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాము. ఆ సృష్టికార్యం మాత్రం దేవుని యొక్క ఏకైక అద్వితీయమైన చర్య. మానవుడు దేవుడు మరియు ఆయన పరలోక పరివార్యం యొక్క స్వరూపంలో, అంటే ఎలోహిం స్వరూపంలో చేయబడ్డాడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో దావీదు ఎంత చక్కగా అంటాడో చూడండి. మానవుడు దేవదూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడి మహిమా ప్రభావములతో కిరీటం ధరించినవాడిగా భూమిపై దేవునికి ప్రతినిధిగా నియమించబడ్డాడు. సరే, ఇదంతా వేదాంతపరంగా చాలా ఆసక్తికరంగా ఉంది. కాని ఈ సత్యానికి ఆచరణాత్మక ప్రాముఖ్యత ఏమిటి? మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డామని తెలుసుకోవడం మన దైనందిన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు ఆ ప్రాముఖ్యతలు చూద్దాం. దేవుని స్వరూపంలో జీవించడమంటే ప్రధానంగా 3 విషయాలు. మొదటిది మానవ గౌరవాన్ని గుర్తించడం. పుట్టుక, జాతి, లింగం, సామర్థ్యం లేదా సామాజిక హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి మనిషి ప్రాణానికి అపారమైన విలువ, గౌరవం ఉన్నాయి. రెండవది దైవిక గృహనిర్వాహకత్వాన్ని స్వీకరించడం. మనమీ భూమికి యజమానులం కాదు. మనం దేవుని ప్రతినిధులుగా ఆయన సృష్టిని ప్రేమతో, బాధ్యతతో పరిపాలించడానికి నియమించబడిన గృహనిర్వాహకులం. మూడవది భవిష్యత్తు నిరీక్షణతో జీవించడం. పాపం వల్ల ఆ దేవుని స్వరూపం మనలో దెబ్బతిన్నది. కాని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ స్వరూపం మనలో రోజురోజుకు పునరుద్ధరించబడుతూ ఆయన తిరిగి వచ్చినప్పుడు పరిపూర్ణం చేయబడుతుందనే మహిమకరమైన నిరీక్షణ మనకుంది. ముగింపుగా చెప్పాలంటే ఈరోజు మనం నేర్చుకున్నదిదే. సర్వశక్తిమంతుడైన దేవుడు తన పరలోక సభ సమక్షంలో భూమిపై తన ప్రతినిధులుగా పనిచేయడానికి మానవాళిని సృష్టించాలనే తన అద్భుతమైన ప్రణాళికను గంభీరంగా ప్రకటించారు. ఈ సత్యం మన ఉనికికి ఒక గొప్ప ఉద్దేశాన్ని, విలువను ఇస్తుంది. మనం కేవలం యాదృచ్ఛికంగా ఏర్పడిన జీవులం కాదు. మనం దేవుని ప్రేమపూర్వకమైన ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగం. అవును, దేవుని వాక్యాన్ని ఇలా లోతుగా, జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా మన సృష్టికర్త మన పట్ల కలిగి ఉన్న అద్భుతమైన ఉద్దేశ్యాన్ని మనం మరింతగా అర్థం చేసుకోగలుగుతాము. ఆయన మనకు విలువను, గౌరవాన్ని మరియు నిరీక్షణను అనుగ్రహించారు.
దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడంలో ఇలాగే కొనసాగమని మిమ్మల్ని మనపూర్వకంగా ప్రోత్సహిస్తున్నాము. ఈ అధ్యాయాన్ని ముగించే ముందు మిమ్మల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో విడిచిపెడుతున్నాము. మనం కేవలం జీవించడం కోసం పుట్టలేదు, కాని భూమిపై సర్వోన్నతుడైన దేవునికి ప్రతినిధులుగా ఉండటానికి సృష్టించబడ్డామనే ఈ సత్యాన్ని నిజంగా గ్రహిస్తే అది మనం ఇతరులను చూసే విధానాన్ని, మన పనులను చేసే విధానాన్ని మరియు మన భవిష్యత్తును చూసే విధానాన్ని ఎలా మారుస్తోంది. దీని గురించి ఈ వారం ధ్యానించండి. ఏ రోజు మాతో కలిసి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు. సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.